అప్పట్లో కరోనా అప్పుడు ఫోన్ ఎత్తగానే కరోనాకి సంబంధించినటువంటి మెసేజెస్ వచ్చాయి. కాలర్ టోన్ కిందన అదే వచ్చాయి అన్నమాట. మామూలుగా ట్రింగ్ ట్రింగ్ గుయి గుయి ఇట్లాంటి సౌండ్, లేకపోతే పాటలు అవి పెట్టుకుంటూ ఉంటుంటారు. అవి ఏం కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్యూనే వచ్చేది. ఆ కాలర్ ట్యూన్లో ఇదంతా పాయింట్ అంతా చెప్పుకొచ్చేవాళ్ళు, కరోనాకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే. మనం రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు వాడే సెల్ ఫోన్ యొక్క కాలర్ ట్యూన్ని ప్రచారానికి వాడచ్చు, లేదా ప్రజల్లోకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి వాడచ్చు అన్నటువంటి ఒక ఆలోచన మోడీ సర్కార్ చేసింది. అది ఆచరణలో పెట్టింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో వచ్చినాయి. సైబర్ క్రైమ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. ఈ 6 నెలల్లో 293 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ళు దోచుకున్నారు. ఎస్పెషల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు అని చెప్పి, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి అధికారులు అని చెప్పేసి, కస్టమ్స్ అని చెప్పేసి, ఇట్లాగా యూనిఫామ్లు వేసుకుని డిజిటల్ అరెస్ట్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. ఈ క్రమక్రమంగా పెరిగిపోతా కోట్ల రూపాయలు చదువుకున్న వాళ్ళే సమర్పించుకుంటున్నటువంటి వేళ కీలకమైనటువంటి అడుగుబడింది. ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కాలర్ ట్యూన్లు ఎందుకు వస్తున్నాయి అంటే, చదువుకున్నటువంటి వాళ్ళే మోసపోతూ ఉన్నారు. కోట్లు కాజేస్తున్నటువంటి వేళ దాని నుంచి అసలు సమాచారాన్ని ప్రజలకి అలర్ట్ చేయడం కోసమని ఎవరి భాషలో వాళ్ళకి కాలర్ ట్యూన్స్ వస్తున్నాయి.